దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో దూకుడు మీదుంది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో లీజింగ్ లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ కార్యాలయాలను హైదరాబాద్ లో నెలకొల్పుతుండడం ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. 2023లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 2023లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఓ వెబినార్లో భారతీయ హౌసింగ్ ఆఫీస్ మార్కెట్ పై విడుదల చేసిన తమ నివేదికలో కార్యాలయ స్థల విపణిలో గతేడాది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హవా స్పష్టంగా కనిపించినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక, రాజకీయ ఆందోళనకర పరిస్థితులున్న హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 2022తో పోల్చితే 2023లో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ 15% పెరిగి 59.6 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు నైట్ ఫ్రాంక్ వివరించింది. గతేడాది బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ మందగించింది. 2023లో 12.5 మిలియన్ చదరపు అడుగులకే పరిమితమైంది. 2022తో పోల్చితే 14% తగ్గింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో 32% వృద్ధి కనిపించడం గమనార్హం. ఇక్కడ 8.8 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగిందని నైట్ ఫ్రాంక్ తెలియజేసింది. మొత్తంగా చూసినట్లయితే నేడు బెంగళూరు, అహ్మదాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ పడిపోగా చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పూణేల్లో పెరిగింది. దేశీయ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో జీసీసీల హవా స్పష్టంగా కనిపిస్తున్నది. 2023లో 20.8 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని జీసీసీలు తీసుకున్నాయి. 2022తో పోల్చితే 58% పెరగడం గమనార్హం. చెన్నై తర్వాత హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పైనే జీసీసీ కంపెనీలు మక్కువ చూపాయని నైట్ ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్ జోసెఫ్ తిలక్ తెలిపారు. హైదరాబాద్ లో అత్యుత్తమ జీవన శైలి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రతిభ, నైపుణ్యం కలిగిన యువత ఉండడం కార్పొరేట్లకు కలిసొస్తున్నది. అదిగాక దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉన్నది. ఈ క్రమంలోనే అద్దెలు ఎలా ఉన్నా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అటు గత ఏడాది కాలంలో హైదరాబాద్ లో 32,880 యూనిట్ల ఇండ్లు అమ్ముడయ్యాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇందులో మధ్యతరగతి ఇండ్లు సరసమైన ధరల్లో ఉండే గృహాల కంటే అధిక బడ్జెట్ కూడిన ఇండ్ల క్రయ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. గత ఏడాదితో పోల్చితే వృద్ధి 6%గా ఉండగా ధరల పెరుగుదల మాత్రం 11%గా ఉంది. అదే సమయంలో నగరంలో నివాస గృహాల కొత్త ప్రాజెక్టులు ఏడాది కాలంలో 46,985 యూనిట్లు ప్రారంభమయ్యాయి.